ఊహా గారు నరికేస్తా నరికేస్తా. ఏమైందండి? మాటలు కోటల్లేవ్. ఏమైంది మేడం అంత కోపంగా ఉన్నారు? నా కోపానికి కారణం మీడు, జడ్జెస్ మీడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీడు, ఈ డ్రామా జూనియర్. అసలు ఏమైందండి అది చెప్పండి. ఎట్టా ఉండే మా ఆయన ఎట్టయిపోయాడయ్యా. ఒకప్పుడు మా ఆయన నడిస్తే అది డాన్స్, కానీ ఇప్పుడు ఆయన నడుస్తూ కూడా డాన్స్ చేసేలా చేశాడు కదా అయ్యా. మొన్న మా ఆయన ఇంటి గేట్ దగ్గరే నిలబడ్డాడు తెలుసా? ఎందుకు? ఎంట్రీ సాంగ్ వేస్తే గాని ఇంట్లోకి రానని మారం చేస్తున్నాడయ్యా. ప్రతిరోజు డోర్ దగ్గర నిలబడి ఊహా ఎల్ఈడి ఓపెన్, ఊహా ఎల్ఈడి ఓపెన్ అని అడుగుతున్నాడయ్యా. మా ఆయన ఖడ్గం చేశాడు, అలాంటి గుండెలోకి తెలియకుండా గుణపాన్ని గుచ్చాడు కదా అయ్యా. ఆయన ఆస్తులు దాచుకోలేదు, అంతస్తులు దాచుకోలేదు, మాటలు దాచుకున్నాడయ్యా. ఆ దాచుకున్న వాటినే దోచుకున్నాడు కదడా దొంగ సచ్చినోళ్ళాడా. అనిల్ గారు మీరు స్లిమ్ అవడానికి జిమ్ కి వెళ్తున్నారు కదా, మా ఆయన మిమ్మల్ని మించిన డాన్సర్ అవ్వాలని డాన్స్ క్లాస్ వెళ్తున్నాడయ్యా. ఎట్టా ఉండే మా ఆయన ఎట్టయిపోయాడయ్యా. రండి వదినా, మన షాపింగ్ వెళ్దాం. అమ్మో నాకు పని ఉంది వదినా, నేను రాను. అబ్బో, అదేదో ఇంటి పని అంతా నువ్వే చేస్తున్నట్టు. ఏదో తేడాగా ఉందేంటి? ఇంటి పని అంతా చేసేది మా అన్నయ్య కదా. ఎవరు చెప్పాడు? నిన్నే రామా జూనియర్స్ లో చెప్పారు. వదినా, అన్నయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పే. ఎందుకే? ఈసారి డ్రామా జూనియర్స్ లో కప్పు కొట్టేది మా అన్నయ్య కదా. మాటల్లేవు. చెప్పే, మర్చిపోకు. కప్పు ముఖ్యం మిగిలే, కప్పు ముఖ్యం. ఎట్టా ఉండే మనిషిని ఎట్టా చేశాడయ్యా. అసలు వాళ్ళ కాదు, మొహమాటానికి వెళ్ళి ఒప్పుకున్నాడే. ఈయన కనాలి. ఈయనకడు ఎంట్రీ సాంగ్ వేస్తే గాని ఎంట్రీ ఇవ్వడు. మీరు పాటేసుకుందా. ఎట్టా ఉండే మనిషిని ఎట్టా చేశాడయ్యా. ముదు నష్టం తెచ్చినాడు. వచ్చింది yes ఊహా వచ్చింది yes. ఏంటండి సినిమా అప్పుడు వచ్చిందా? కాదు, ఫ్లోర్ మూవ్మెంట్ వచ్చింది, చూస్తావా? ఎట్టా ఉండే మనిషిని ఎట్టా చేశాడయ్యా. అవార్డు గెలుచుకున్నప్పుడు కూడా ఇంత ఆనందం పడలేదురా మా ఆయన. ఏంటండి శ్రీకాంత్ నిల అయిపోయారు? దీనికే ఆశ్చర్యపోతున్నావంటే ఇది ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏంటి చప్పట్లు కొడితే డాన్స్ చేస్తున్నారు అన్న? సౌండ్ వినపడితే చాలయ్యా, డాన్స్ ఆపట్లేదు. ఎట్టా ఉండే మనిషిని ఎట్టా చేశాడయ్యా. ఏమండి ఈడ స్పెషల్ ఏంటో తెలుసా? స్పెషల్ అంటే గుర్తొచ్చింది, మన డ్రామా జూనియర్స్ లో విలేజ్ స్పెషల్ అని ఒకటి చేసాం. అందులో నాకు మూడు స్కిట్లు ఇచ్చారు. అమ్మో, 3 స్కిట్లు ఇచ్చిన సంగతి గుర్తు పెట్టుకున్నాడు, 150 సినిమా చేసిన సంగతి గుర్తులేదు. ఎట్టా ఉండే మనిషిని ఎట్టా చేశాడయ్యా. ఏమండి ఈ లడ్డు తినండి. ఎందుకంటే నవ్వుతున్నాడు? డ్రామా జూనియర్స్ లో శ్రీవ్య అనే ఒక పాపే నన్ను మామయ్య అని పిలుస్తుంది, కానీ రోజా గారిని లడ్డు ఆంటీ అని పిలుస్తుంది. ఒకప్పుడు లడ్డు తింటే అది స్వీట్ గా ఉంది అనేవాడు, కానీ ఇప్పుడు రోజాలా ఉంది అంటున్నాడు. ఎట్టా ఉండే మంచి ఎట్టా అయిపోయాడయ్యా. ఏమండి ఈ పాలైనా తాగండి. ఎందుకంటే పాలంటే మీకు ఇంత చిరాకు? ఆ శ్రీవ్య ఉంది కదా, అనిల్ గారికి పాలు డబ్బా ఇచ్చినప్పటి నుంచి నాకు పాలంటే అసలు పడదావు. తీసే ఎట్టా ఉండే మంచిని ఎట్టా చేశాడు.
చేశాడయ్యా. తినేటప్పుడు కూడా డ్రామా జూనియర్స్ యాక్టింగ్ వదట్లేదు. బాబు నువ్వు తిన్నాను కిడా. గుడ్ మార్నింగ్ నాన్న. హాయ్ రాకేష్. నాన్న నా పేరు రాకేష్ కాదు నాన్న, రోషన్. మర్చిపోలేరా? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? షూటింగ్ కి వెళ్తున్నా నాన్న. ఇంతకీ నీ డైరెక్టర్ నేమని పిలుస్తావు? సార్ అనే పిలుస్తా. సరేంట్రా సారు మావయ్య అని పిలవాలి, అప్పుడే నీకు 15 లక్షలు వస్తాయి. అమ్మా ఒకసారి ఇలారా. ఏంటమ్మా ఇది? అదంతా సడేలే గాని నిన్న రాత్రి నువ్వు ఎందుకు లేట్ గా వచ్చావు? అంటే నిన్న నైట్ షూట్ ఉందమ్మా. అర్ధరాత్రి వరకు నైట్ షూట్ చేస్తే హెల్త్ ఏమవ్వాలి? వీడికి భయం చెప్పండి. రాకేష్, సో నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, కానీ పర్ఫార్మెన్స్ కొంచెం డల్ అయింది. నెక్స్ట్ టైం అలాగ అవ్వకుండా చూసుకో. ఆల్ ది బెస్ట్. ఎట్టా ఉండే మా నాన్నని ఎట్టా చేశారయ్యా. సరిపోయారు ఇద్దరును. ఈసారి నాకు సోలో ఎంట్రీ కావాలి. అనిల్ గారి డామినెన్స్ నేను తట్టుకోలేకపోతున్నా. సార్ నమస్కారం సార్, నేను డైరెక్టర్. అదే సార్, కట్ చెప్పడానికి రమ్మన్నారు కదా. కిషోర్ కూర్చోండి కూర్చోండి. సార్ ఈశ్వర్ సార్ నా పేరు. ఇంతకీ మీ చేతిలో ఏంటది? స్క్రిప్ట్ సార్. స్క్రిప్ట్ ఏంటి ఎంత చిన్నగా ఉంది కిషోర్? సార్ ఈశ్వర్ సార్, చిన్నది కా సార్, 40 పేజీలు ఉన్నాయి. 40 పేజీలేనా? నాకు 70 పేజీలు ఉండాలి, లేకపోతే స్క్రిప్ట్ కింద కనిపించదు ఈ మధ్య. సరే గానీ స్క్రిప్ట్ చెప్పమంటారా సార్? చెప్తూలేవో. ఇంతకీ పాటలు ఎన్ని ఉన్నాయి? 2 3 ఉంటాయి సార్. 2 3 ఏంటి కిషోర్? కుదిరితే 10 పెట్టి. ఎట్టా ఉండే మంచిని ఎట్టా చేశారయ్యా. పాటలంటే పాడిపోయేవాడు ఇలా మాడిపోతాడని అనుకోలేదయ్యా. సో మన కొరియోగ్రాఫర్ ఎవరు? ఇంకా ఎవరు అనగల సార్? మన అనిల్ గారిని పెట్టి. ఆయన డైరెక్టర్ గా సార్. ఈ మధ్య ఆయన కొరియోగ్రాఫింగ్ కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ నేనే. చూడు నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావు. నాకు అర్థమైంది సార్. ఏం అర్థమైందిరా? మీకు ఈ సినిమా కాన్సెప్ట్ కాదు, షో కాన్సెప్ట్ కావాలని అర్థమైంది సార్. ఈ సినిమా నేను మా రోషన్ బాబుతో తీసుకుంటాను. నాకు అర్థమైంది సార్. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. నేను వెళ్తున్నాను. డ్రామా జూనియర్ షూటింగ్ రేపు కదండి. నాకు 5 స్కిట్లు ఇచ్చారు ఊహా. నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తా. కనీసం అన్నమైన తినండి. పిచ్చి ఊహా. అనిల్ గారు పన్మస్కాలు ఇస్తారే. ఎట్టా ఉండే మంచిని ఎట్టా చేశాడయ్యా. అలా చేయకూడదు ఊహా. ఎట్టా ఉండే మంచిని ఎట్టా చేశారయ్యా. ఇది యాక్టింగ్ అంటే. అప్పుడే నీకు బెస్ట్ పర్ఫార్మర్ వస్తుంది. ఒకసారి చెయ్యి. ఎట్టా ఉండే మంచిని ఎట్టా చేశాడయ్యా. డ్రామా జూనియర్. డ్రామా జూనియర్. చిచి ఇనిపించి నాకు పట్టిందేంటి? ఎట్టా ఉండేదాన్ని ఎట్టా అయిపోయానయ్యా. డ్రామా జూనియర్. ఎట్టా ఉండే మనిషిని ఎట్టా చేశారా మీరు? జడ్జిమెంట్ సీట్ లో కూడా కూర్చొని డాన్స్ చేస్తున్నారు ఆయన. ఈ స్కిట్ గురించి అందరికన్నా ఎక్కువ మాట్లాడాల్సిన శ్రీకాంత్ అన్నతోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చేసిన తర్వాత ఓకే రోజా గారు. ఊహా క్యారెక్టర్ ముస్కాన్ చాలా క్యూట్ గా చేసావురా. థాంక్యూ మ్యామ్. ఊహా గారు చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నీ క్యారెక్టర్ ఎట్లా ఉన్న మనిషిని ఎట్లా చేశారయ్యా అనేది ఆ లూప్ డైలాగ్ పెట్టుకొని భలే ఫన్ క్రియేట్ చేసావు. అండ్ అభిరామ్ చాలా బాగా చేసావురా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. రోషన్ క్యారెక్టరే పాపం. ఏంట్రా హార్దిక్, నీ పరిస్థితి ఎట్లుంటే ఇంట్లో రోషన్ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు. భలే ఉన్నాయి అసలు క్యారెక్టర్స్. డైరెక్టర్ కిషోర్ గారి క్యారెక్టర్ భలే చేసావురా నువ్వు కూడా. శ్రీకాంత్ అండ్ ఊహా పెట్టి ఒక స్కిట్ ఎలా ఉంటుంది అనేది నేను ఊహించుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అనిల్ సార్. ఒక కెమెరా తీసుకెళ్లి శ్రీకాంత్ గారి ఇంట్లో పెట్టి సీసీ కెమెరాతో షూట్ చేసి తెచ్చి ఇక్కడ పెట్టినట్టుంది. అంత లైవ్లీగా చేశారు. ఊహా గారికి ఒక ఇన్నర్ వాయిస్ ఉంటే ఆ క్యారెక్టర్ ముస్కాన్ రూపంలో వచ్చింది. రోషన్ కి ఒక ఇన్నర్ వాయిస్ ఉంటే హార్దిక్ రూపంలో వచ్చాడు. ఇక వాడు డైరెక్టర్ అంటే పాపం వాడు సినిమా స్క్రిప్ట్ కి వచ్చి డ్రామా జూనియర్ స్క్రిప్ట్ తీసుకెళ్లాడు. అభిరామ్, Yes, sir. నిజంగా శ్రీకాంత్ గారిని చూసినట్టే ఉంది. నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు అన్ని ఎక్స్ట్రాడినరీగా చేసావు. వెరీ గుడ్.
థ్యాంక్ యూ త్రూ అవుట్. అండ్ ముస్కాన్ చించవతలేసావు, సూపర్. ఎట్టా ఉండేవాడిని ఎట్టా చేశారయ్యా, ఒక్క డైలాగ్ తో మొత్తం స్కిట్ అంతా తీసుకెళ్లిపోయావు. చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, చాలా స్వీట్ గా ఉంది. శ్రీకాంత్ అన్న నేను బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. కానీ ఇది డెఫినెట్ గా మా వాడికి చూపిస్తారు ఈ స్కిట్. ఇన్నర్ వాయిస్ అలా ఉంటుందా నిజంగా అనేది తెలియాలి నాకు. చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను. అలాగే అభిరామ్ ఎస్ సార్ చాలా బాగా చేసావు, థ్యాంక్ యూ. బాగుంది స్కిట్, బాగుంది, ఎంజాయ్ చేశాను. ఇంట్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది నిజంగా. చీ ఇలా ఉండదు కానీ ఇలా ఉంటే ఏంటి పరిస్థితి అని ఒకసారి ఈ స్కిట్ చూపిస్తే తను ఎంజాయ్ చేస్తా లేదో చూడాలి. తను ఎందుకు రేపు తను ఫినాలేకి రమ్మని చెప్పాను, తన్నే అడగండి. సూపర్. ఓ వస్తున్నారా? ఇది ప్రూవ్ చేయడానికి నేను తను పిలుస్తా గ్యారంటీగా. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్, థ్యాంక్స్ అలాట్.